పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. తమిళనాట కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే గా ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కె భాగ్యరాజు ఆయన ఈ రోజు శనివారం నాడు గుండెపోటుతో కన్నుమూయటం జరిగింది. 2 వారాల క్రితమే భారతీరాజా ఆయన గురువు మరణించిన మీదట ఆయనకి నివాళులు అర్పించేందుకు ఆయనకు వచ్చారు. చాలా ఎమోషనల్ అవటం జరిగింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే సడన్ గా ఈ రోజు ఆయన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. తమిళ చిత్ర పరిశ్రమ అంతా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. సడన్ డెత్ అనేది చాలా మందిని బాధించింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు భాగ్యరాజు పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే నటుడిగా, దర్శకుడిగా, అలాగే సంగీత దర్శకుడిగా, నిర్మాతగా ఇలాగా అనేక విభాగాల్లో ఆయన సినిమాలకు ఆయన వర్క్ చేయడం జరిగింది. ప్రధానంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గురువు భారతీరాజా కూడా రైటింగ్, భాగ్యరాజ రైటింగ్ పట్ల చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే భాగ్యరాజ నా శిష్యుడైనందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పేసి పలు సందర్భాలు ఆయన మాట్లాడటం జరిగింది. భాగ్యరాజు గురించి ప్రస్తావించినట్లు వస్తే నటుడిగా అన్ని ఆయన చేసిన విభాగాలన్నింటిలో కూడా తనదైన ప్రతిభ